చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలే. మనమేం జీరో నుంచి స్టార్ట్ చేయాల. ఇవాళ గవర్నమెంట్ మనం మైనస్ నుంచి స్టార్ట్ చేసాం 2019లో. అది చేసుకుంటూ ఒక పక్కన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం 2021 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ టైంకి 6% ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 11% ఉంది. మరి ఇవాళ ఇవి ఫ్రీబీస్ కాదండి. ఇవాళ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే జగనన్న ఆర్థిక సహాయం, ఒక సహాయ నిధి కింద ఇస్తూ ఉన్నారు. దీంతో ఇదివరకు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కాల్ మనీ కేసెస్ ఉండేవి, అధిక వడ్డీలతో ఎన్నో కేసులు మనం ప్రతి టీవీ ఛానల్స్లోని చూసేవాళ్ళం. గతంలో ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూ ఉండేవి. ఇవాళ ఒకటైనా మనకు కనబడుతుందండి? లేదే. ఇవాళ పేదరిక నిర్మూలన జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. పేదరిక నిర్మూలన జరగాలి, విద్య అందరికీ అందాలి. 100% లిటరసీ రేట్ ఉంది. వి హావ్ సర్పాస్డ్ కేరళ. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఒక మంచి బిరుదును కూడా ఇచ్చారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంచి కళాకారులు, మంచి పెయింటింగ్ వేసుకోవడం కూడా నేర్చుకున్నారు. గతంలో మేము కట్టిన స్కూళ్ళకి వైఎస్ఆర్సీపీ కలర్లు పెయింటింగ్ పూసేసుకొని మేము ఇది బాగా సాధించాము అని. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేను కాదు, మీ ప్రతిపక్షాలు మిమ్మల్ని బలంగా విమర్శిస్తున్న ప్రతిపక్షం వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడితే మీరు హోంవర్క్ చేసుకున్న క్వశ్చన్ నన్ను అడగాలి. నేను కాదు, ప్రతిపక్షాలు అడిగిన దానికి ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మీకు వేసింది, సవాల్ విసిరింది ఎవరు? నారా లోకేష్ గారు రాజమండ్రికి వచ్చినప్పుడే. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా మంచి కళాకారుడు అయినట్టున్నాడు, పెయింటింగ్ వేయడం బాగా నేర్చుకున్నాడు, వాటర్ ట్యాంక్ లకు పెయింటింగ్ వేస్తున్నాడు, స్కూళ్ళకి పెయింటింగ్ వేస్తున్నాడు. చెప్తాను అసలు ఇదివరకు గత గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి తెలుసా అండి? గొడ్ల చావడి అంటారు చూసారా, ఆ రకంగా ఉండేవి. గవర్నమెంట్ స్కూల్స్లో అసలు పిల్లలు ఎంతమంది మీకు జాయినింగ్ రేట్ ఉండేదండి? అసలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ అయ్యేవారే కాదు. అప్పులు సప్పులు చేసైనా ప్రైవేట్ స్కూల్స్లోనూ కార్పొరేట్ స్కూల్స్లోనూ జాయిన్ చేయించేవారు. ఇవాళ మేము విద్యా వ్యవస్థ పైన దగ్గర 70,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, మీరు తెలంగాణ నుంచి వచ్చారు, మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నీ తిరగండి. ఫేజ్ 1, ఫేజ్ 2 నాడు నేడు కింద జరుగుతున్నాయి. కొన్ని వేల స్కూల్స్, నేను 100 స్కూల్స్ చెప్పట్లా, వేల స్కూల్స్ అన్నీ కూడా మొత్తం రూపురేఖలు మార్చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాం. ఇవాళ నా దగ్గరికి చాలామంది, మేము రచ్చబండ కార్యక్రమం చేస్తాం, నేను చెట్టు కింద కూర్చొని, నా దగ్గరికి చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పేరెంట్స్ వచ్చి మాకు పలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని నన్ను అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ స్కూల్స్కి డిమాండ్ పెరిగింది. అది జగనన్న తీసుకున్న నిర్ణయము. ఇవాళ గతంలో మీరు చూస్తే స్కూల్స్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం అంటే ఎడ్యుకేషన్ మాఫియా చేతిలో కబంధ హస్తాలు ఉండిపోయింది. గవర్నమెంట్స్ నడిపేది ఇలాంటి నారాయణ లాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కబంధ హస్తాలతో ఉండిపోయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. ఇవాళ మేము ఎక్కడ కూడా ఈల్డ్ కాలా. మాకు ఓన్లీ ఉన్నది ఒకటే ఒక ఆలోచన, ఇవాళ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందించాలి. ఆల్రెడీ ఇప్పుడు నిజంగానే మీ ఎమ్మెల్యేల మీద అంత నమ్మకం ఉండి, మీ డెవలప్మెంట్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంతమందిని బదిలీ చేసి కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి చెప్తాను. మీరో నేనో చెప్తే నిర్ణయాలు తీసుకోము. మాదేమో ఒక ఎన్జిఓ కంపెనీ కాదు, మాది ఒక రాజకీయ పార్టీ. గెలుపు అవకాశాలు చేసింది డెవలప్మెంటే అన్నప్పుడు ఏంటండి, అది మాది ఒక రాజకీయ పార్టీ అండి. మా రాజకీయ పార్టీ మేము నిర్ణయాలు మేము తీసుకుంటాం. మేము ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా రాజకీయ పార్టీ, అది మా నిర్ణయం. అది వ్యూహంలో ఒక భాగం అంట. అది మా నిర్ణయం. అది మేము నిర్ణయాలు తీసుకుంటాము. నిర్ణయాలు తీసుకుని మీరు అలాగెందుకు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో గెలిపిస్తున్నాం అని అంటే అది మా సత్తా ఎందుకు కాదని మీరు అనుకుంటున్నారు? మేము మా క్యాండిడేట్లను ఎక్కడి నుంచి అయినా పెట్టి గెలిపించగలము. ఏ పరిచయం లేని కాన్స్టిట్యున్సీ అదే అంటున్నా. అది జగనన్న దమ్ అంటున్నా, జగనన్న ఉన్న షరిష్మా అంటున్నా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళరు, నేను ఎంపీని తీసుకొచ్చి
ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు రాజమండ్రి సిటీ మా కంచుకోట అని. రేపు కంచుకోటను బ్రేక్ చేస్తున్నా, నన్ను ఎంపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పెడుతున్నారు, మేము కంచుకోటను బ్రేక్ చేస్తాము. రేపు రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. ఇప్పుడు రాజమండ్రి సిటీలో మీరు ఇందాక మాట్లాడినట్లు చాలా డెవలప్మెంట్ జరిగిందని కొన్ని ప్రాంతాల పేరు, కొన్ని ప్లేసెస్ పేరు చెప్పారు. బాగా డెవలప్మెంట్ జరిగింది రాజమండ్రి సిటీలో అని మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఈ క్రెడిట్ ఎవరి అకౌంట్లో వేయాలి? ఇక్కడున్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అకౌంట్లో వేయాలా, లేకపోతే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారి విషయంలో ఆయన అకౌంట్లో వేయాలా? సరే, మీరు ఎవరి క్రెడిట్లో వేస్తారు అది మీ ఇష్టము. పబ్లిక్ అనుకోండి, పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్ అనుకోండి. మీరు రాజమండ్రి వచ్చారు, ఇప్పుడు టైం అర్ధరాత్రి 12 అవుతా ఉంది, ఇప్పుడు తిరిగితే దొంగలు కాదు ఇప్పుడు అవుతా ఉంది అంటే ఈ టైంలో నేను మీకు ఇంటర్వ్యూ నేను ఒప్పుకున్నాను అని అంటే నేను ప్రజలతో ఎంత మమేకం అవుతున్నానో మీకు అర్థమవుతా ఉంది. అండ్ మీరు రేపు మార్నింగ్ మీరు రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి జస్ట్ పబ్లిక్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వచ్చే పదం ఎవరిదనేది మీకు తెలుసు.